మీరు సోషల్ మీడియాలో ఇతన్ని చూసింది ఒకవైపు మాత్రమే, కానీ అతని రియల్ లైఫ్ ఇంకోలా ఉంటుంది. ఇంత ఫేమ్ వచ్చినా ఇతను ఇంకా అదే చోట ఉంటున్నాడంటే మీరు నమ్ముతారా? ఈ వ్యక్తి ఎవరో మీ అందరికీ తెలుసు. ఒక టీ కప్తో, ఒక చిన్న నవ్వుతో ఇండియా మొత్తం గుర్తుపెట్టే ముఖంగా మారిపోయాడు. కానీ కెమెరా ఆఫ్ అయిన తర్వాత అతని జీవితం ఎలా ఉంటుందో తెలుసా? ఇతన్ని చాలామంది నార్త్ ఇండియన్స్ యూపీ, బీహార్ అని అనుకుంటారు. కానీ మన తెలుగు రాష్ట్రాల్లోని, తెలంగాణలోని జయశంకర్ భూపాల జిల్లా మాముతారం మండల్ నార్పచెట్టి విలేజ్ అని మీలో ఎంతమందికి తెలుసు? ఫేమ్ రాకముందు ఇతను ఒక సాధారణ అబ్బాయి. రోజు ఉదయం లేవటం, తన పనులు చూసుకోవటం, కూలి పనులకు వెళ్ళి వచ్చిన రూపాయతో తన కుటుంబాన్ని పోషించుకోవటం. వీడియో వైరల్ అవుతాయని కూడా అతను ఊహించలేదు. మంచి ఇండియా మొత్తం ఫేమస్ అయిన నువ్వు మంచిగా అన్న అంత లాంగ్ నుంచి వచ్చి రానా అసలు నీ నవ్వుతో చాలా మంది బాధలో ఉన్న కూడా నవ్వుకుంటారు తమ్ముడు. నిజంగా అసలు నిజంగా నవ్వు అనేది ఆరోగ్యానికి మంచిది అంటారు. నీ వల్ల నలుగురు నవ్వుకోవడం అనేది అసలు ఇంకా మంచిది అనమాట. మీడియా వచ్చింది, యూట్యూబర్లో వచ్చారు, ఫోటోలు, రీల్స్, ఇంటర్వ్యూలు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఇవన్నీ వచ్చినా అతని లైఫ్ అయితే మారలేదు. తమ్ముడు ఇల్లు అయితే చూపిస్తాను చూడండి, అలా న్యాచురల్గా ఉంది ఇల్లు కూడా చూడండి. చాలా అంటే నేను గుంటూరు నుంచి వెళ్ళి వచ్చాక బాగా లేట్ అయిపోయింది అనమాట. సో లేట్గా పడడం వల్ల వీడియో కూడా కొద్దిగా డల్గా ఉంది. సో అడ్జస్ట్ అవ్వచ్చు మీరు కూడా. సో హాయ్ తమ్ముడు. ఇదైతే మా ఇల్లు. ఇదేనా? ఓకే, చాలా సింపుల్గా ఉంది తమ్ముడు. అంటే ఇల్లు చిన్నది కావచ్చు, నీ మనసు పెద్దది. నిజంగా ఆ నవ్వుకే ఇప్పుడు నువ్వు నవ్విన నవ్వుకి ఇప్పుడు మన ఇండియా మొత్తం కూడా ఫేమస్ అయినమాట. మొదటిసారి బన్నీ ఇంట్లోకి అడుగు పెట్టగానే అసలు పరిస్థితి ఇలా ఉంది. ఇంట్లోకి నా మొదటి చూపుతో ఇంటికి తలుపులు లేవు, కిటికీలు లేవు, లిమిటెడ్స్గా ఉన్నాయి. కానీ ఎయిర్ లైట్ అయితే వస్తుంది. ఇంత ఫేమ్ వచ్చినా ఇంత సింపుల్గా ఉంటున్నాడని అనిపిస్తుంది. ఇక్కడ ఇవి రెండు ఇరిగిపోయినాయి. ఓకే, ఇవి వట్టినే ఉన్నది. ఇది కూడా తుప్పు పట్టింది, ఇది కూడా మిరిగిపోయినట్టే. ఇక ఇల్లు కొంచెం పాతగా ఉన్న ఇంటి సహజమైన రూపాన్ని ఇస్తుంది. చిన్న చిన్న లోపాలు ఉన్న ఇక్కడే అతను ప్రతిరోజు గడుపుతూ ఉంటాడు. సింప్లిసిటీలో కూడా వ్యక్తిత్వం కనిపిస్తుంది. ఇంత ఫేమ్ పేరు వచ్చినా ఇక్కడే సాధారణంగా జీవిస్తున్నాడు. థర్డ్ దాకా చదువుకున్నా, థర్డ్ డ్రాప్ చేసిన. అంటే అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? కూలి పనికి వెళ్తుంటారు. కూలి పనికి. అంటే నువ్వు థర్డ్ క్లాస్ అంటే మీ బావ కష్టపడి 10th పాస్ అయ్యాను. 10th అయినా? 10th ఓపెన్ 10th రాపిచ్చిండు. ఓపెన్ 10th రాపిచ్చారా? వీళ్ళు మట్టి మనుషులే కావచ్చు, కానీ మంచి మనుషులు. నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా చాలా చక్కగా, పద్ధతిగా ఉన్నాయి. నవ్వుతోనే ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది అనమాట. మీ అబ్బాయి వీడియోలు కానీ మేము ప్రతిరోజు చూస్తూ ఉంటాం అనమాట. చాలా చూసి మేము నవ్వుకుంటాం. చాలామంది మేము కానీ, మా ఫ్యామిలీ వాళ్ళు కానీ, మా ఫ్రెండ్స్ అందరూ కూడా బాధలో ఉన్నప్పుడు కానీ, డల్గా ఉన్నప్పుడు కానీ ఆ వీడియోలు చూసుకొని నవ్వుకుంటాం అనమాట. మరి ఇట్లా మీ అబ్బాయి అట్లా నవ్వుతూ మొత్తం ఫేమస్ అయిపోయింది. ఈ మధ్య టీవీలో కనిపిస్తుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది ఒక కన్నా తల్లిగా? ఇక ఎలా అంటే ఇక మా బాబు కొంచెం మా పేద కుటుంబం నుండి చదివియాక నా కొడుకు ఇంత మందికి, ఇంత జనాలకు తెలిసిపోయిండు అని బాగా సంతోషంగా ఉంది సార్. సంతోషంగా ఉంది. అట్లా టీవీలో కనపడడానికి సంతోషంగా ఉంది. మరి మీ అబ్బాయి ఒక్క నవ్వుతో ఇండియా మొత్తం ఫేమస్ అయింది. మరి అందరూ చూస్తున్నారు మీ ఊరిని. అంటే తమ్ముడు కల్మషం లేని నవ్వు అంటున్నారన్నమాట. సో బన్నీ చూడ, అందుకే ఎప్పుడు చూసినా కూడా ఆ నోటి మీద ఆ చిరునవ్వు అనేది ఉంటుంది అన్నమాట. ఈ ఇల్లు ఒక అద్భుతమేమీ కాకపోవచ్చు, గోడలు, ఫర్నిచర్ పెద్దది కాకపోవచ్చు, కానీ ఇక్కడ నివసిస్తున్న వారు నిజంగా అద్భుతమైన మనుషులు. వారు హృదయం మనకు చూపిస్తుంది సాదాసీదాగా, న్యాచురాలిటీగా ఉన్న వాళ్ళ మనసులు. ఇల్లు చాలా చిన్నదైన వారి నిజమైన గొప్పతనం వారి మనసులు. పత్తి తీసుడు, వరి నాట్లు అవి ఉంటాయి. కూలి పనికి వెళ్తాయి. అందరూ గుర్తుపడతారా మీ అబ్బాయిని? గుర్తుపడతారు, మస్తు మంది గుర్తుపడతారు. మాతో ఏటన్నా ఊరికి వెళ్ళినా, అంగట్లకి వెళ్ళినా, ఎటు వెళ్ళినా గానీ మా అబ్బాయిని అమ్మ మీ బాబా అని తీసుకొని సెల్ఫీలు దిగుతారు. అంతే సంతోషంగా ఉంది బాబు. సాంకేతిక పరిజ్ఞానానికి దూరంగా ఉండే ఈ మనుషులు తాను నవ్విన ఒక సాధారణ నవ్వు ఇంత వైరల్ అవుతుంది అయితే అనుకోలేదు. ఆ నవ్వు వెనక ఉన్న అంతర్యాన్ని మొత్తం కూడా బన్నీ అయితే మనతో అయితే చెప్పడం అయితే జరిగింది. సో తాను ఆ నవ్వు వెనక ఉన్న కారణం ఏమిటో ఒకసారి మీరు కూడా అయితే వినండి. అంటే ఇప్పుడు నువ్వు నవ్వే కదా తమ్ముడు, ఏ సందర్భంలో నవ్విన అంటే మీ బావ వేసిన అంటే ఏం కామెడీ చేశాడు మీ బావ? అంటే అసలు ఇప్పుడు మీరు నవ్విన టీ పట్టుకుంటే ఇట్లా నవ్విను కదా, అసలు ఆ సిచ్యువేషన్ ఏ సిచ్యువేషన్లో అలా నవ్వినావు నువ్వు?
అయితే నేను ఆ రోజు పొద్దున్నే స్నానం చేసిన. ఆ, స్నానం చేస్తే ఆయన స్నానం చేయలేడు. నేను పొద్దున్నే స్నానం చేసినందుకు ఉమ్, ఆయన ఆయిల్ చేంజ్ చేస్తే మొత్తం కర్రగా ఆయిల్ ఉండే చేతికి. ఉమ్, నా మీద చెప్తా అంటే మొత్తం అంటుతుంది ఆయిల్ అంటుతుంది, నువ్వు దూరం జరుగు అని అంటే ఆ, పొద్దున్న నుంచి సాయంత్రం లోపు నేను ఎట్లనైనా కర్రగా చేస్తా అని అన్నాడు. ఉమ్, కర్రగా చేస్తా అని అంటే ఏం చేసిండు ఇక, ఉమ్, అరే నువ్వు పోయి లోపల కింద జాయిన్ నట్లుంటే చూడిపోరా అన్నాడు. ఆ, లారీ కిందికి వెళ్ళి ఇటు బయటకు వచ్చేసరికి మొత్తం కర్రగా అయిపోతా. ఆ. ఇక అట్లానే అంటే ఆయిల్ కారుతా ఉంటుంది కింద. ఉమ్, ఇక అవి చూసి రాపోరా అని అంటే, ఉమ్, అమ్మ నువ్వు నా మీద గింత కక్ష పెట్టుకున్నావా అని ఉమ్. అనేలోపు అంతలోనే ఛాయ్ ఉండే, ఆ, ఛాయ్ కాలింది. ఆహా. ఇక అంతలా అదే నవ్వినాం. ఆ నవ్వుతో మొత్తం ఇండియా మొత్తం కూడా ఫేమస్ అయిపోయింది అనమాట. మరి ఎట్లా ఇంత ఫేమ్ వచ్చింది కదా, మరి మీ బావని వదిలిపెట్టి ఎటన్నా వెళ్తావా? ఎటెల్లా ఆ, మీ బావ పోతే ఇద్దరం పోతాం. ఇద్దరం పోతారు అంతే. ఉమ్. మీ అంటే నీ యొక్క ఇప్పుడు ఆ రీల్ అంత వైరల్ కావడానికి అసలు కారణం ఎవరు? బాగానే. మీ బావేనా? అంటే దాన్ని తీసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో అంటే పోస్ట్ చేశారు అట్లా? నీకు అప్పుడు తెలుసా ఇన్స్టాగ్రామ్ తెలుసా? తెలుసు, అంతకుముందు మేము వీడియోలు తీసేది. తీసేది న్యాచురల్గా దానిలో పెట్టారు. ఒక్క టీ కప్ తాగి అసలు ఇండియా మొత్తం కూడా షేక్ అయిపోయింది అన్నమాట తమ్ముడు వల్లే. సో తమ్ముడు వల్ల చాలా మంది ఎంతమంది నవ్వుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. సో తనకు ఇంత పేరు తెచ్చిపెట్టిన టీ వీడియోని మళ్ళీ రీక్రియేట్ చేద్దామని బన్నీని అయితే అడిగాను. సో వాళ్ళు ఆడియన్స్ కోసం అయితే బన్నీ అయితే మన కోసం అయితే ఒప్పుకున్నాడు. సో మళ్ళీ కూడా ఆ రీకన్స్ట్రక్షన్ వీడియో ఎలా ఉందైతే చూడండి. మళ్ళీ ఇది మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తారు. ఎట్లా ఉంటుంది తమ్ముడు? ఒకసారి మా కోసం ఛాయ్ పోతుంది మొత్తం. ఒకసారి మా కోసం, ఒకసారి ఆడియన్స్ కోసం. నిజంగానే పోతుంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. సో మన ఆడియన్స్ కోసం అయితే ఈ చిన్న క్లిప్ అయితే చూపించాను. సో థ్యాంక్ యూ బన్నీ. థ్యాంక్ యూ అన్న, నన్ను మళ్ళీ నవ్వించినందుకు. వాళ్ళ ఊరతను ఇంత ఫేమస్ అయితే కావడంతో వాళ్ళ ఊరిలో బన్నీ గురించి అయితే చాలా మంచిగా అయితే చెప్పారు. సో బన్నీ వాళ్ళ ఇల్లు చూడండి ఎంత న్యాచురల్గా సింపుల్గా ఉందో. సో వీడియో ఎలా ఉందో వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత ఎదిగినా ఒదిగుండేతనం ఒక బన్నీలో ఉందని చెప్పొచ్చు. సో తన నమ్మిన సబ్స్క్రైబర్ల కోసం బన్నీ అయితే ఒక విషయం అయితే చెప్పాడు. సో ఆ విషయం ఏంటో మీరైతే వినండి. మా సబ్స్క్రైబర్లకు అందరికి ఏమని చెప్తానంటే, మీరు లేని నేను ఇప్పుడు లేను. ఓకే, మీ వల్ల నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే అది మీరే. మీరు లేని మేము లేము. మేము ఇన్స్టా ఐడి అయితే చాలా మంది చూస్తారు కానీ ఫాలో కొట్టడం లేదు. ఫాలో కొట్టుకోండి. అప్డేట్ అయితే ఇన్స్టా పేజ్ ఏమని ఉంటుంది అంటే మిస్టర్ లడ్డు 0009 అని ఉంటుంది. యూట్యూబ్ కూడా స్టార్ట్ చేసినాం మనం. యూట్యూబ్లోనైతే లడ్డు 0009 ఫన్ వీడియోస్ అని ఉంటుంది. ఫాలో సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. అందులో హోమ్ టూర్ వీడియో కూడా ఉంది. ఇంకా చాలా వీడియోలు తీస్తాను. మీరు సపోర్ట్ చేయండి మంచిగా. ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా కొన్ని వీడియోలు తీయగలుగుతాం. ప్లీజ్ సపోర్ట్, ప్లీజ్ సబ్స్క్రైబ్.